హాయ్ హలో, నేను మీ వివేక్. ఎవరెవరైతే నాకు జేఎస్డబ్ల్యూలో జాయిన్ అవుతున్నామో మాకు కొద్దిగా ఇన్ఫర్మేషన్ కోసం నాకు అప్రోచ్ అయ్యారో వాళ్ళ గురించి నేను ఈ వీడియో చేశాను. వీడియో అనేది క్లియర్గా కొద్దిగా లెంతీ వీడియో అనేది వచ్చింది. అంత క్రాప్ చేసుకొని అంత టైం లేక నేను ఆ వీడియో పెట్టేస్తున్నాను. మీరు స్కిప్ చేయకండి. నేనేమంటానంటే కొన్ని ఇన్ఫర్మేషన్ మధ్యలో కూడా ఉంటుంది. ఒకసారి మీరు ఓపికతో చూస్తే మీకు మీ అందరికీ కాదు ఈ వీడియో, ఓన్లీ ఎవరెవరైతే జాయిన్ అవుతున్నారో ఇక్కడ వాళ్ళ కోసం నేను చేశాను. ఒకసారి చూసి ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్లో మెన్షన్ చేయండి, నేను వాళ్ళకి మెసేజ్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళిపోతాం. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వివేక్. ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నానంటే ఓన్లీ ఫర్ జూనియర్స్ ఎవరైతే 2024 బ్యాచ్ నీట్గా పట్టుకుంటారు 24 జాయిన్ అవుతున్నారు కదా, వాళ్ళ కోసం వీడియో ఇది. సారీ 2026 వాళ్ళు ఎవరైతే వస్తున్నారో వాళ్ళ కోసం ఈ వీడియో తీస్తున్నాను. నవ్వుకుంటారు, ఫస్ట్ వీడియో చేస్తాను. అరే సరిగా పట్టుకోండి మీరు, ఓకే? వీడియోలోకి వచ్చేస్తే ఫస్ట్ నాకు ఎవరెవరైతే అప్రోచ్ అయ్యారో, అన్న నాకు లెటర్ ఆఫ్ ఇంటెంట్ వచ్చింది, అందులో ఏప్రిల్లో డేట్ ఉంది, ఏప్రిల్లో పిలుస్తారా, లేదా అన్న నా నేమ్ కరెక్షన్ ఉంది, ఆన్ బోర్డింగ్ టైంలో మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా అంటే అవేం రావు. మీకు ఏవైతే కరెక్షన్స్ ఉన్నాయో అన్నీ మీకు వాళ్ళే చేస్తారు. మీకు ఏవైతే డౌట్స్ ఉన్నాయో నాకు మెసేజ్ చేస్తున్నారో లింక్డ్ఇన్లో, వాట్సాప్లో, ఇన్స్టాగ్రామ్లో, మీరు ఒకసారి మీకు ఏవైతే ఇనిషియేట్ అయ్యిందో, లైక్ మీకు ఇక్కడ ఆఫర్ లెటర్ వచ్చిందో, లెటర్ ఆఫ్ ఇంటెంట్ వచ్చిందో, మీకు కంపల్సరీగా వాళ్ళు పిలుస్తారు. హెచ్ఆర్ టీమ్ అనేది దాని మీదే వర్క్ చేయడం జరుగుతుంది. అన్న నాకు వచ్చింది, వాళ్ళు ఆ టైంకి పిలవట్లేదు, డిలే అవుతుంది. ఖచ్చితంగా 1 month 2 month మీకైతే పక్కగా డిలే అవుతుంది. ఆన్ టైంకి అయితే ఎక్కడా పిలవరు. వచ్చిన తర్వాత మీకు 3 months మీకు ట్రైనింగ్ ఉంటుంది. ట్రైనింగ్లో మీకు ప్రతి డిపార్ట్మెంట్ ఏవైతే ఫ్రమ్ ఐరన్ ఓర్ నుంచి మీకు స్టీల్ మేకింగ్ జరుగుతుందో ప్రతి డిపార్ట్మెంట్, ఏ డిపార్ట్మెంట్ ఎలా వర్క్ అవుతుందో ప్రతిదీ వాళ్ళు మీకు హెచ్ఓడీస్ కానీ హైయర్ అథారిటీస్ ఎవరెవరైతే ఉన్నారో ఆ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు వచ్చి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. దానిపైన అండ్ మీకు సేఫ్టీ మీద కూడా మీకు క్లాసెస్ జరుగుతాయి. లాస్ట్లో మీకు ఎగ్జామ్ ఉంటుంది. దానిపైన బట్టి మీకు డిపార్ట్మెంట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో మీకు వచ్చిన తర్వాత మీ కాలేజెస్ డిపెండ్స్ అపాన్ టైర్ 1, టైర్ 2 కాలేజెస్, టైర్ 3 కాలేజ్ ప్రకారం శాలరీస్ అనేది కొద్దిసేపు పట్టుకోనరా ఇవ్వడం జరుగుతుంది. అందులో మీకు 6 lakhs ప్యాకేజ్ ఉంటుంది, 8 ఉంటుంది, 12 ఉంటుంది. ఇది డిపెండింగ్ అపాన్ కాలేజెస్. టైర్ 1, టైర్ 2, టైర్ 3 వాళ్ళకి ఒక్కొక్క ప్యాకేజ్ ఉంటుంది. వాళ్ళ ప్యాకేజ్ ప్రకారం వాళ్ళకి మాకు ఒక డిపార్ట్మెంట్ వచ్చింది, వాళ్ళకి ఇంకో డిపార్ట్మెంట్ వచ్చింది, వస్తుంది బ్రో. వాళ్ళు చదువుకున్న దాని ప్రకారం వాళ్ళకి ఇస్తారు. మీరు చదువుకున్న దాని ప్రకారం మీకు ఆ డిపార్ట్మెంట్స్ ఇస్తారు. వచ్చిన తర్వాత ధూళి ఉంది, దుమ్ము ఉంది, ఉంటుంది బ్రో. స్టీల్ ప్లాంట్ అన్నాక అవన్నీ ఉంటాయి. మీరు ముందే పెట్టుకోండి మైండ్లో. మీరు వర్క్ చేయడానికి వస్తున్నారు. సాఫ్ట్వేర్ లాగా అయితే మీ లైఫ్ ఉండదు, కంప్లీట్గా ఇట్స్ డిఫరెంట్. మాకు వీక్లీ 2 days ఆఫ్ ఇవ్వలేదు ఎవరు, ఒకరోజు ఇస్తారు. అది కూడా మారిపోతుంది కొన్ని డేస్లో. మీకు వీక్లీ ఆఫ్ మారిపోతుంది. అరే వదిలేయండి రా, ఎంతసేపు పట్టుకుంటారు, వదిలేయండి, పర్లేదులేండి. వీడియోగా మీరు మాడకండి, మధ్యలో మాడకండి అన్న. ఏంటన్నా రూమ్ అలా ఉంది? రూమ్ అలానే ఉంటుంది బ్రో, మా రూమ్ అలానే ఉంటుంది. బాయ్స్ హాస్టల్ రూమ్ అంటే అలానే ఉంటుంది. అండ్ ఫుడ్ పెట్టాక ఏంట్రా వచ్చా, ఫుడ్ ఏం పెట్టరు, నువ్వు వండుకొని తింటూ ఉండాలి బ్రో. కానీ ఎక్స్పెక్టేషన్ కంటే మీరు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు. నాకు 6 lakhs నెలకి 50,000 వచ్చేస్తాయి. రాదు బ్రో, 50,000 అయితే రాదు. ఒక 40 అనుకోండి. ఇన్సిడెంట్స్ ఎవరైతే చనిపోతే ఎందుకురా ప్రశాంతంగా వీడియో చేయనమనరా, కూర్చోరా, ఎందుకురా? సండే కాబట్టి వీడియో మీకు చేయడం జరుగుతుంది ఈజీగా. మాకు బోల్ పనులు ఉంటాయి, ఒక్కొక్కరు ఒక్కో డిపార్ట్మెంట్.
మెయిన్ విద్యాన డిపార్ట్మెంట్ ఈడ. అరే ఇలాగే నన్ను వీడియో చేయడం వల్ల ఇలా ఇంకా వీడియోకి ఇప్పుడు నుంచి ప్రొఫెషనల్ వీడియో, ఓకే ప్రొఫెషనల్ వీడియో. ఓన్లీ తెలుగు వాళ్ళకైతే ఇది అర్థమవుతుంది, ఇది ప్రొఫెషనల్ వీడియో అని. మిగతా లాంగ్వేజ్ వాళ్ళకి అర్థం కాదు. నేను అంత హిందీ అన్ని తెలుగు వాళ్ళకి మెయిన్ నాకు అడిగిన తెలుగు కాదు, తెలుగు వాళ్ళకే చెప్తున్నాను. మీకు శాలరీ అయితే చాలా మిగులుతుంది బ్రో, అది ఏదే చెప్తాను. సాఫ్ట్వేర్ లాగానా మంచిగా ఉంటుందంటే ఉండదు బ్రో, పర్లేదు మంచిగానే ఉంటుంది. బట్ డిపెండ్స్ డిపార్ట్మెంట్స్ కోసం మీరు కొద్దిగా స్టార్టింగ్లో కష్టపడాలి. ఆ 2 మంత్స్ మీరు ట్రైనింగ్ క్లాస్లే కదా, స్కూల్లో కూడా విన్నాము, ఇక్కడ విన్నాము, కాలేజ్లో విన్నాము, విన్నట్టు అయిపోతుంటాయి. లాస్ట్కి వచ్చేసరికి మీ ఫ్రెండ్స్కి మంచి డిపార్ట్మెంట్ వస్తుంది. లైక్ నా ఫ్రెండే ఉన్నాడు ఈఎండి అని, టాప్ డిపార్ట్మెంట్. నాది ఓన్లీ సిస్టమ్తో ఆడతాడు. డెస్క్టాప్ జాబ్, సైడ్ జాబ్, కూల్ జాబ్, ఇటు జాబ్ అంటాడు. కూలి పనే. వీళ్ళిద్దరు బగ మరుగుతున్న దీంట్లో కలుపుతుంటారు బ్రో. చదవకుండా ఉంటే అగ్గిసగా రాయిసగా మీరు వస్తారు కదా, చూస్తారు హాట్ మెటల్ అన్ని ఇలా పడుతుంటే వీళ్ళు చూస్తుంటారు ఎక్కడ పడుతుంది కరెక్ట్ గా పడుతుందా లేదా. 1800 degrees దగ్గర వర్క్ చేస్తుంటారు వీళ్ళు. నేను కోకంలో వర్క్ చేస్తుంటాను. రాపోగలరు 1800 డిగ్రీ అంటే వస్తారు, మీకేం ప్రాబ్లం ఉండదు, మీకు అంతా మంచిగానే ఉంటుంది. కమాండింగ్ స్కిల్స్ ఉంటే చాలు. మీకు కమాండింగ్ స్కిల్స్ ఉండాలి. వీళ్ళు ఉంటే హిందీ కొంచెం. బ్రో మెకానికల్ వాళ్ళకి, ఎలక్ట్రికల్ వాళ్ళకి మంచి స్కోప్ ఉంటుంది ఇక్కడ. సివిలోలు నెక్స్ట్ ఇంకా ఈసీ వాళ్ళకి తీసుకుంటారు కదా, ఈసీ వాళ్ళకి, ఎలక్ట్రికల్ వాళ్ళకి కూడా అమ్మాయిలు అయితే మెయిన్ మీకు ప్లానింగ్ ఇస్తారు. అదంతా ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు తెలుస్తుంది. మీరు శాప్లో వర్క్ చేస్తారు. అండ్ మీకు ఫస్ట్ థింగ్ స్టార్టింగ్ నుంచి మీకు చెప్తున్నాను, మీరు రాగానే మీకు టౌన్షిప్ అలాట్ చేస్తారు. గర్ల్స్కి ఏమో ఒక టౌన్షిప్, బాయ్స్కి ఏమో ఒక టౌన్షిప్. గర్ల్స్కి విద్యానగర్లో ఇస్తారు, బాయ్స్కి హెచ్ఎస్టి. టౌన్షిప్లో రూమ్స్కి 2 BHK ఫర్ బాయ్స్, గర్ల్స్కి 1 BHK. జనరల్గా తెలుస్తుంది కదా బ్రో, వెళ్ళాలా ఏంటి. మీకు 2 months ఇండక్షన్ పీరియడ్లో మీకు శాలరీ వస్తుంది, దాంతోపాటు మీకు ట్రైనింగ్ అవుతుంది. మీకు శాలరీ ఇవ్వడం జరుగుతుంది. ఆ టైంలో క్లాసెస్ అవుతాయి. క్లాసెస్లో మీకు హెడ్ వాళ్ళు వచ్చి మీకు ఇంట్రడక్షన్ తీసుకొని ప్రతిదీ మీకు పిన్ టు పిన్ ఆ డిపార్ట్మెంట్లో ఏదైతే జరుగుతుందో అది మీకు చెప్తారు. అది వీడియో మీద నేర్చుకోక రాదు, వచ్చేస్తాను పదండి. బాయ్స్ బ్రో నేను ఒకటే మీకు చెప్తా, క్లియర్గా చెప్తా, మీరు అనుకున్నట్టు మీ లైఫ్ ఉండదు ఇక్కడ. నేను ఎర్న్ చేస్తాను, మంచిగా తిరుగుతాను, డబ్బులు ఉన్నప్పుడు మీకు పిలవడానికి ఇంకా టైం ఉంది. ఏప్రిల్ అయిపోద్ది, మే కానీ జూన్, జూలై కూడా నాకు జూలైలో పిలిచారు, నాకు ఏప్రిల్ అని జూలైలో పిలిచారు. ఈ 4 months నాకు లెటర్ ఆఫ్ ఇంటెంట్ వస్తుందా రాదా. నా ఫ్రెండ్స్ అందరికీ వచ్చింది, మేము ఒక 5 members మాత్రం రాలేదు. నేను టెన్షన్ పడ్డాను, వాళ్ళకి అడిగాను, వీళ్ళకి అడిగాను, ఎవరికి అడిగినా వస్తుంది అంటారు. బట్ నీకు రాకపోయేసరికి భయం వేస్తుంది, ఎందుకు రావట్లేదు, నాకే ఎందుకు రావట్లేదు అని. వస్తుంది, అందరికీ వస్తుంది. వాళ్ళు ఏమో కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల లేదా వాళ్ళు మీకు బ్యాచెస్ వైజ్ డివైడ్ చేస్తారు. ఎలా అంటే మీకు ఏప్రిల్, మే, జూన్ అని అన్నట్టు ఉంటుంది. కానీ ఎవ్రీ బ్యాచ్కి 2 to 3 months గ్యాప్ ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ బ్యాచ్ వచ్చినప్పుడు 3 months ఇండక్షన్ అవుతుంది. ఆ ఇండక్షన్ అయినప్పుడు వాళ్ళు ఇండక్షన్ అయ్యి ప్లాంట్ విజిట్స్ అయ్యి ఏ డిపార్ట్మెంట్స్కి అలాట్ చేసిన తర్వాత మాత్రమే సెకండ్ బ్యాచ్ వస్తుంది. మీ ఫ్రెండ్స్ ఒక 5 ప్లేస్ అయితే 2 ఫస్ట్ బ్యాచ్లో రావచ్చు, సెకండ్ బ్యాచ్లో రావచ్చు, థర్డ్ బ్యాచ్లో రావచ్చు. మీరైతే పక్కాగా వస్తారు. ఇది మీకు ఇలానే పిలుస్తారు.
మంత్ మీకు ఏప్రిల్ మెన్షన్ చేశారు, మే వచ్చింది, మే వచ్చినా సరే అన్నా నాకు ఇంకా రాలేదు, సీనియర్స్కి మీరు అప్రోచ్ అవుతారు. ఏప్రిల్ అయిపోయింది ఇంకా నాకు పిలవలేదు, పిలుస్తారు. మీకు పిలవకుండా అయితే ఉండరు. వన్స్ మీ జేఎస్డబ్ల్యూ మిమ్మల్ని హైర్ చేసుకుంది అంటే మిమ్మల్ని వాళ్ళు పిలుస్తారు, పిలవకుండా అయితే ఉండరు. అది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, మీకు అకామిడేషన్ అనేది మంచి అకామిడేషన్ ఉంటుంది. వాళ్ళే అన్నీ మీకు లాకర్స్ కానీ ఏసీ మొత్తం అన్నీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. బట్ ఛార్జ్ చేస్తారు, మీకు ఛార్జబుల్లే, బట్ అది చాలా తక్కువ. చాలా తక్కువ అంటే మేము 4 మెంబర్స్ ఉంటున్నాం, ఈచ్ వన్ 2500 ఇంక్లూడింగ్ కరెంట్ బిల్ అనుకోండి పర్ హెడ్. ఒక రూమ్లో 2 బెడ్స్ ఉంటాయి, ఇంకో రూమ్లో 2 బెడ్స్ ఉంటాయి అన్నట్టు మొత్తం మీరు ఈక్వల్గా ఉంటారు. మంచిగా ఉంటుంది 2 BHKలో. మీకు మంచి లొకేషన్, జేఎస్డబ్ల్యూ విజయనగర్ అనేది మంచి లొకేషన్. జేఎస్డబ్ల్యూ విజయనగర్ అనేది మంచి లొకేషన్. మీరు ఎందుకంటే ఇది లార్జెస్ట్ స్టీల్ ప్లాంట్ ఇన్ ఇండియా. ఇక్కడ మంచి ఫెసిలిటీస్ ఉంటాయి కంపేర్ టు డాల్వీ. అక్కడ మంచిదే కాదనలేదు, బట్ ఇది లార్జెస్ట్ స్టీల్ ప్లాంట్ కాబట్టి నాకైతే ఇక్కడ నచ్చింది. నేను ఇక్కడే ఉంటున్నాను. మీకు ప్రిఫరెన్స్ వైజ్ మీకు పెట్టుకోవాలంటే ఫస్ట్ జేఎస్డబ్ల్యూ విజయనగర్ పెట్టుకోండి, దాని తర్వాత మీరు పెట్టుకోండి. నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే నేనైతే దీనికే పెట్టుకోమని చెప్తాను, మీరు దీనికే పెట్టుకోండి, మిగతావన్నీ తర్వాత. ఇంకపోతే మీకు ఆల్రెడీ రూమ్స్ గురించి చెప్పాను, రూమ్ వీడియో తర్వాత ఇంకెప్పుడైనా చేస్తాను. బట్ మీకు విజయనగర్లో మీకు ఎలా ఉంటుందంటే నేను ఆల్రెడీ ఇంకో వీడియో చేశాను నా ఛానల్లో, ఒకసారి చూడండి. సేమ్ అలానే ఉంటుంది. టౌన్షిప్ అంతా మీకు మంచిగా ఉంటుంది. మీకు స్టార్టింగ్ వచ్చిన ఒక 3 to 4 days వాళ్ళు ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ తర్వాత నుంచి మీ ఫుడ్ మీరే చూసుకోవాలి. రూమ్స్లో కంప్లీట్గా గ్యాస్ నుంచి మొత్తం అన్నీ మీరే చూసుకోవాలి. మీరు కుక్ చేసుకుంటారో బయట వాళ్ళని కుక్ని పెట్టుకుంటారో అంతా మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇంకా ప్రతి డిపార్ట్మెంట్ అంతా ఒకలాగా ఉండదు బ్రో. ఒక డిపార్ట్మెంట్ మొత్తం డస్ట్ ఉంటుంది, ఒక డిపార్ట్మెంట్ మొత్తం హీట్ ఉంటుంది, ఒక డిపార్ట్మెంట్ మొత్తం ఏమి ఉండకపోవచ్చు. అది అంతా మీ సత్తా మీద డిపెండ్ అయి ఉంటుంది. చదువుకొని మీ బెస్ట్ ఇస్తే ఎగ్జామ్స్, ఇంటర్వ్యూ ఉంటుంది. మీకు టీక్యూమ్ కూడా సెలెక్ట్ చేసుకుంటారు. ఇంటర్వ్యూలో మీకు మంచి స్కోర్ వస్తే మిమ్మల్ని వాళ్ళు తీసుకుంటారు. మీ డిపార్ట్మెంట్స్కి వెళ్ళిపోతారు. మీరు ఇప్పుడు జీఈటీ, మీరు అండర్ ట్రైనింగ్లో ఉంటారు. ఎల్ఐట్ మీ గ్రేడ్ ట్రైనింగ్లో ఉంటారు 1 year అనేది. మీకు ఇదంతా మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఈ బోనస్ ఎప్పుడు వస్తుంది అంతా మీకు ఆల్రెడీ తెలుసు. బట్ మీకు ఏమైనా డౌట్స్ అని నాకేవైతే మెన్షన్ చేశారో వాటి గురించి అని చెప్తాను. మీరు ఏం కంగారు పడాల్సిన పని లేదు. వాళ్ళు మిమ్మల్ని అయితే పక్కాగా పిలుస్తారు, పిలవకుండా అయితే ఉండరు బ్రో. ఇంకపోతే హెల్త్ గురించి మీరు ముందే చెక్ చేసుకోండి. వాళ్ళు ముందే చెప్తారు. కలర్ బ్లైండ్నెస్ అనేవి ఏవైతే చెప్పారో అవన్నీ ముందే చెక్ చేసుకోండి. ఉంటే రాకండి బ్రో. మీరు వచ్చినా మిమ్మల్ని పంపించేస్తారు. సీరియస్గానే తీసుకోండి. మీరు వచ్చేస్తారు, వచ్చిన తర్వాత మీ ఫ్రెండ్స్ ఇక్కడ కూర్చుంటారు. మీకు ఇన్ కేస్ కలర్ బ్లైండ్నెస్ ఉంటే వాళ్ళు పంపించేస్తారు, డైరెక్ట్గా పంపించేస్తారు. మీకు చాలా బాధ వేస్తుంది. ఏమైనా ఉంటే ముందే చూసుకొని ఉండిపోండి. ఇంకోటి చూసుకోండి ఇప్పటి నుంచే. ఇంకెవరైతే వస్తున్నారో వచ్చిన వాళ్ళకి చెప్తున్నాను, మీరు నేను అంటే మీరు ఒక ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వస్తారు. మంచిగా సంపాదించేసి మంచిగా వర్క్ చేసుకొని ఎక్స్పీరియన్స్ తెచ్చుకొని వెళ్ళిపోవడం గురించి చించకండి బ్రో. ఉండడానికి ట్రై చేయండి, నేర్చుకోవడానికి చాలా ఉంటుంది ఇక్కడ. ఉండడానికి ట్రై చేయండి. ఇక్కడ కూర్చున్న తర్వాత కంప్లైంట్స్ పెట్టుకోకండి. నాకు నచ్చట్లేదు, మీ హయ్యర్ అఫీషియల్ మీతో సరిగ్గా ఉండట్లేదు, అవి అన్నీ మీరు తట్టుకొనే ఉండాలి. అదొక విషయం. ఇంకా ఏమైనా ప్రజెంట్ నాకైతే నా వరకు చెప్పిన డౌట్స్ అండ్ నాకు అడిగినవన్నీ మీకు డిస్కస్ చేశాను. శాలరీ అయితే మంచిగానే వస్తుంది బ్రో. ప్రొడక్షన్ ఇన్సెంటివ్స్ అనేవి వస్తాయి మీకు. ప్రొడక్షన్ బట్టి మంచిగా వర్క్ చేసుకోండి, వస్తారు. పక్కా కలుద్దాం. ఇక్కడే ఉంటాను నేను కూడా. బాయ్. థ్యాంక్ యూ. మీరు ఇక్కడ వచ్చిన తర్వాత మీకు ఆ ఇండక్షన్లోనే మీకు కొన్ని పార్టీస్ ఉంటాయి. పిజ్జా పార్టీ అని, డామినోస్ పిజ్జా పార్టీ, అన్లిమిటెడ్ పిజ్జాస్,
ఎన్ని కావాలంటే నాన్ వెజ్ వెజ్ ఏవైనా మీకు నచ్చిన తినొచ్చు. మాకైతే పెట్టారు, మీకు పెడతారు. ఇప్పుడు మీరు వచ్చేస్తున్నారు కాబట్టి మీకు అవుట్బౌండ్ ట్రైనింగ్ ఉంటుంది. సూపర్ సూపర్ అంటే సూపర్. మమ్మల్ని దాండేలి తీసుకెళ్లారు. అడ్వెంచర్ యాక్టివిటీస్ డిఫరెంట్ బ్యాచెస్తో వేస్తారు విత్ ఇంట్రాక్షన్ అవ్వడం కోసం. ఇట్స్ మొత్తం బయట వాళ్ళతో కొత్త వాళ్ళతో ఎలా ఇంట్రాక్షన్ అవ్వాలి అని అది మీకు అరేంజ్ చేస్తారు. చాలా బాగుంటుంది. అది కూడా ఒక వీడియోలో నేను ఇంకో 2 daysలో మ్యాక్సిమం పోస్ట్ చేస్తాను. ప్రజెంట్ ఈ వీడియో ఓన్లీ నాకు ఇప్పటికి నేను జనరల్గా యూట్యూబ్ స్టార్ట్ చేశాను కానీ తర్వాత టైం లేక నేను చేయలేదు. తర్వాత కామెంట్స్ చూసినప్పుడు అన్న లెటర్ ఆఫ్ ఇండియన్ ప్రాబ్లం, నా నేము కరెక్షన్ వీరోలో పడింది, అవన్నీ వాళ్ళు చేస్తారు. మీకు ఆల్రెడీ ఒకసారి లెటర్ ఆఫ్ ఇండియన్ వచ్చిన తర్వాత మీకు ఫస్ట్ 3 days అనేవి మీకు ఏమైనా కరెక్షన్స్ ఉంటే చేస్తారు. అన్నీ అప్పుడే జరుగుతాయి. వన్స్ అన్నీ ఓకే అంటే ఇండక్షన్ స్టార్ట్ అవుతుంది. ప్రతి డిపార్ట్మెంట్ నుంచి మీరు హెచ్ఓడిస్తో ఇంటరాక్షన్ అయ్యి మీరు క్లాసెస్ వింటారు. అండ్ నెక్స్ట్ ప్లాంట్ విజిట్స్ ఉంటాయి. మీరు ప్రతి ప్లాంట్కి వెళ్ళి ప్రతి డిపార్ట్మెంట్లో ఏమేమైతే వర్క్స్ జరుగుతున్నాయో మీరు అబ్జర్వ్ చేస్తారు. అక్కడ కూడా మీకు చెప్తారు. మీకు ఆల్రెడీ చెప్పినా సరే వాళ్ళు మీకు చెప్తారు, ఈ ప్లాంట్లో ఇలా జరుగుతుంది, ఈ డిపార్ట్మెంట్లో ఈ డిపార్ట్మెంట్లో ఏం జరుగుతుంది అనేది పిన్ టు పిన్ వాళ్ళకి చెప్తారు. ప్రతిదీ మీరు చూస్తారు. ఇవన్నిటి మీద లాస్ట్లో ఎగ్జామ్ ఉంటుంది. ఆల్రెడీ మీకు ముందే చెప్పాను. దాని మీదే మీరు డిపార్ట్మెంట్స్ ఇస్తారు. మీకు వచ్చిన తర్వాత షిఫ్ట్స్ ఉంటాయి. జనరల్లో ఉన్న వాళ్ళు ఉంటారు, మీ ఫ్రెండ్స్ జనరల్లో ఉండొచ్చు, మీరు షిఫ్ట్స్లో ఉండొచ్చు. ABC షిఫ్ట్స్లో ఉంటారు. షిఫ్ట్లో ఉంటే మీకు సైకిల్ కంప్లీట్గా ఫుడ్ సైకిల్ మారుతుంది. మంచిగా చూసుకోండి, అరేంజ్ చేసుకోండి. మీ చేతిలో ఉండదు, ఆటోమేటిక్గా అని మీకు అలవాటు అవుతాయి. బట్ ఎప్పుడు ఒకరికి మంచిగా ఉందని మీరు రిగ్రెట్ అవ్వకండి. మీకు ఒకరోజు మంచిగా ఉంటుంది, వాళ్ళకి ఒకరోజు మంచిగా ఉండకపోవచ్చు. అలా నేను చెప్పను, బట్ మంచిగా ఉంటుందని అనుకోండి. ఇప్పుడు కంప్లైంట్స్ పెట్టుకోకండి. ఫస్ట్ వెల్కమ్ ఆల్. ఇక్కడికి నేను ఇక్కడే ఉంటాను కదా, కలుద్దాం. మంచిగా ఉంటుంది, అంత మంచిగా ఉంటుంది. మంచిగా ఉండండి, మంచిగా వర్క్ చేసుకొని మంచి ఎక్స్పీరియన్స్ తెచ్చుకొని ముందు మారుతూ ఉండండి. బాయ్. మళ్ళీ ఇంకో వీడియోలో మీకు పక్కాగా ఇన్ఫర్మేషన్ కోసం కానీ ఇంకా నెక్స్ట్ ఇక్కడ నియర్ బై ఏమైనా ఉన్నాయా తిరగడానికి నేను చెప్తాను. ఇంకో విషయం, మీరు వచ్చే ముందు మీకు టైం ఉంటుంది కాబట్టి ఇప్పుడే తిరగాలనుకుంటే ఎక్కడికైనా తిరగండి. పేరెంట్స్తో ఇప్పుడే టైం స్పెండ్ చేయండి. మీకు వచ్చిన తర్వాత నా హాలిడేస్ ఇవ్వట్లేదంటే ఎవరు బ్రో? మీ మీద కంపెనీ అనేది మీ మీద రన్ అవుతుంటుంది. టైట్ షెడ్యూల్స్ ఉంటాయి. మీకు ఎమర్జెన్సీలో ఉన్నప్పుడు కూడా అడ్జస్ట్ అవుతూ వాళ్ళు ఇస్తారు తప్పితే హాలిడేస్ మీకు ఊరుకునే దొరకవు. మీరు కంప్లీట్గా ఇప్పుడు కాలేజ్ డేస్ నుంచి కంపెనీ అంటే కార్పొరేట్ లైఫ్కి వచ్చారు. కాలేజ్ డేస్ కార్పొరేట్ లైఫ్ మొత్తం డిఫరెంట్, మొత్తం మారిపోతుంది. ఆ మైండ్ సెట్తో ఉండండి. కాలేజ్ లైఫ్ అంతా అయిపోయింది, ఆ రోజులన్నీ అయిపోయాయి. అది ఇంకా ఏమున్నాయి నాకేం గుర్తు రావట్లే. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద మెసేజ్ చేస్తుండండి, కామెంట్లో చేయండి. మెయిన్ ఎవరెవరైతే వస్తున్నారో ఇప్పుడు 2026 బ్యాచ్ జస్ట్ నాకు కామెంట్ చేయండి. ఎంతమంది తెలుగు వాళ్ళు ఉన్నారో నాకు ఒక ఐడియా వస్తుంది. చూడడానికి ఇంతమంది వస్తున్నారని ఒక ఇది ఉంటుంది. కలుద్దాం. ఇంకా ముందు వీడియోస్లో సపోర్ట్ నేను చేస్తూ ఉంటాను టైం ఉన్నప్పుడు. బాయ్.